కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సీఎన్జీ గ్యాస్ కొరత అధికంగా ఉండడంతో డ్రైవర్లు నిరసన ప్రదర్శించారు. నిరసన అనంతరం కలెక్టరేట్ ధర్నా చౌక్లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గ్యాస్ కొరత వల్ల నగరంలో ఒకే ఒక సీఎన్జీ బంక్ ఉండడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సీఎన్జీ బంక్కు అదనంగా మరో సీఎన్జీ బంక్ ఏర్పాటు చేయాలని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ని కోరారు. మచిలీపట్నంలో సిఎన్జి గ్యాస్ కొరతను వెంటనే పరిష్కరించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మచిలీపట్నంలో 500 మంది సిఎన్జి ఆటో కార్మికులు జీవిస్తా ఉన్నారు. వీరికి గత 4 రోజుల నుంచి సిఎన్జి గ్యాస్ అందని పరిస్థితి. మచిలీపట్నంలో హౌసింగ్ బోర్డులో ఒకే ఒక ఏజెన్సీ ఉంది. అది 4-5 రోజుల నుంచి గ్యాస్ లేని పరిస్థితి. మరో 4-5 రోజుల వరకు కూడా గ్యాస్ రాదు అనేది చెప్తా ఉన్నారు బంకు నిర్వాహకులు. ఈరోజు ఈ ఆటో కార్మికులు చాలని కిరాయిలతో బతుకుతా ఉన్నారు. ఇప్పటికే అనేక ఈఎంఐలు వీళ్ళ నెత్తి మీద ఉన్నాయి. కానీ గ్యాస్ కొరత వల్ల కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం సిఎన్జి గ్యాస్ కొరతను వెంటనే పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కృష్ణా జిల్లా ముఖ్య పట్టణం మరి ఈరోజు ఆటో కార్మికులను ఆదుకోవాలంటే మరొక గ్యాస్ బంకును కూడా సిఎన్జి గ్యాస్ బంకును కూడా ఏర్పాటు చేయాలని